హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోధుమ రవ్వ బెల్లం కలిపి ఎంతో కమ్మగా ఉండే రుచికరమైన హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఏదైనా పండుగలప్పుడు చాలా తక్కువ టైంలో త్వరగా అయిపోయే బెస్ట్ ప్రసాదం రెసిపీ అండి ఇది. సేమ్ మనకి గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా రుచిగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఎంతో సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ ప్రసాదం హల్వా రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ గోధుమ రవ్వ హల్వాని ప్రిపేర్ చేయడానికి ముందుగా ప్యాన్లోకి 1 కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి. ఈ రవ్వ వచ్చేసి మనం మామూలుగా గోధుమ రవ్వతోటి ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను తీసుకున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అంటే కొద్దిగా వైటిష్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా తెల్లగా అవుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ కొద్దిగా కూల్ అయిన తర్వాత ఇందులోకి 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పుల వాటర్ పడుతుందండి. ఒక్కొక్కసారి గోధుమ రవ్వ క్వాలిటీని బట్టి అటు ఇటుగా కొంచెం ఎక్కువ తక్కువ పడతాయన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ నేను 4 కప్పుల వాటర్ని వేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా నీటిని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా నీరు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని గోధుమ రవ్వ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న వాటర్ సరిపోకపోతే ఇంకొక 1/2 కప్పు వాటర్ని బాగా వేడి చేసి ఇందులోకి వేసుకొని ఉడికించుకోవచ్చు. బట్ ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ బాగా కరెక్ట్గా సరిపోయాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీళ్ళన్నీ ఎగిరిపోయి రవ్వ బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఈ విధంగా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత రవ్వ పాకంని బాగా పీల్చుకొని దగ్గరగా అవుతుంది. ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత పచ్చకర్పూరం ఉంటే ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఒకవేళ పచ్చకర్పూరం లేకపోతే కొంచెం జాజికాయ పౌడర్ని కూడా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గానే ఉండాలండి, మరీ థిక్గా చేసుకున్నామంటే ఆరిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే నోట్లో వెన్నలా కరిగిపోయే గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయింది. ఇలా గోధుమ రవ్వ బెల్లంతో కలిపి చేసిన ఈ రవ్వ కేసరి చాలా టేస్టీగా సేమ్ మనకి గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.